మామయ్య గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ ఏదో ఒకటి మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళంటారా? ఆగండి, తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఎందుకు? మేము వ్యాపారస్తులం. ప్రైవేట్ వాడి కన్నా గవర్నమెంట్ వాడి కన్నా మేము ఎక్కువ సంపాదిస్తాం. మీ పార్టీకి మీరు స్టేట్మెంట్లు ఇస్తే మాకు పెళ్ళిళ్ళు అవ్వద్దా? నా పరిస్థితి ఏంటి అంటే దేశానికి వెన్నుమొక్క. మా రైతు పరిస్థితి ఏంటి? నా గురించి దేనికిలే అన్న. వీళ్ళంతా ఏరి నా పెళ్లి ఎడగొట్టేటట్టున్నారు. అమ్మో, వ్యాపారస్తులకి రైతులకి క్షమాపణ చెప్పే కదలండి ఇక్కడి నుంచి. క్షమించండి, నా కూతుర్ని మంచోడికి ఇవ్వాలి, సుఖపడే చోట ఇవ్వాలి అన్న ఆశలో నేను చేసిన కామెంట్స్ అవి. పిల్లోడు సమర్థుడైతే ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, ఏ వ్యాపారమైనా పర్వాలేదు. దయచేసి నా వ్యాఖ్యలని తప్పు పట్టకుండా నన్ను క్షమించండి, సరేనా? సరే, ఇంక పదండ్రా వెళ్దాం. ఆగండి, ఎవరు బాబు నువ్వు? నేను ఫ్రీలాన్సర్ని. ఇందాక చెప్పిన లిస్ట్లో నన్ను మెన్షన్ చేయలేదు. మాకు పెళ్ళిళ్ళు కావద్దా? చేసుకోండి బాబు. నీ అనుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు. అయితే ఇప్పుడేంటి, నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలా? అవును. ఇంతమందికి క్షమాపణ చెప్పటం కన్నా